వీడెవడరా? నువ్వు బాబా ఏం చేస్తున్నావేడా? ఏం రావు ఏడకెళ్ళి వచ్చినాను అన్నన పట్టుకుని ఎవడాడని అడుగుతున్నావు. బొక్కలు ఎరుగుతాయి బిడ్డ. అన్నదాన్ని ఒక్కసారి తొడగొట్టిననుకో ఆ సౌండ్ గా గుండా చేస్తావు బిడ్డ. అయితే ఒకసారి కొట్టమానప్ప అన్నా ఒక్కసారి తొడగొట్టే గట్లా కదన్నా జబర్దస్త్ కొట్టాలనే. ఇంకేమైందిరా బాయ్? మొత్తం 7. నాకు 5 సెకండ్లు చాలు. నాకు 1 సెకండ్ చాలబ్బా. నేనెంత తెద్దవనో నాకే తెలియదు. నాకు తెలుసు కదప్పా. ఎన్నాళ్ళైందే 13,000 తీసుకొని? ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావురా ఎదవా? నేను 13,000 తీసుకోవడం ఏట్రా? నాటకాలు ఆడుతున్నావా? చెప్పు చెప్పు ఏట్రా ఇది మరుగుతున్నాడు? ఏంటంటే నిజాలు చెప్పేయాలా? చెప్పేద్దాం. మీ దగ్గర 10,000 తీసుకున్నట్టే ఆడి దగ్గర 13,000 తీసుకున్నాను. దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట. మిమ్మల్ని కీపింగ్ చేస్తాను నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు. చొచ్చినోడా 2 పెళ్ళాలు ఉన్నారు చాలేదట్టా నీకు? నేనేమో బజార్దాన్ని అనుకున్నావా? 3 కాపురం లేదని అనుకున్నావా? అదే మాట నేను అడిగితే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను. మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను. ఇదిగో దివాకరం నేనేం చేస్తాను చూడు. నిన్ను నేనేం చేస్తాను చూపు గాని చెప్పు. ఇంకా అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కింద తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు. పరాయి మగాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కల పడుంటారని. చచ్చినోడా అయ్య బాబా నువ్వు ఇంకేం మాట్లాడుకో. రేపు నువ్వు ఉత్తరం రాస్తున్నావు అంతే. మీ కూతురు పద్మ కుర్రాడితో ప్రేమలో పడింది. ప్రసాద్ సార్. ఏమిటి సార్? మనం కాస్త మాట్లాడుకోవాలి. పద. సార్ ఇలా శ్మశానంలో వాకింగ్ పెట్టారు. ఏదైనా సీరియస్ మ్యాటరా? అవును సీరియస్ మ్యాటరే. మా అమ్మాయి ఓ కుర్రాడితో ప్రేమలో పడిందని ఎవడో దగుల్బాజీ వెధవ నాకు ఉత్తరం రాశాడు. సార్ రాసిన అని తిట్టకండి సార్. పాపం వాడేదో మీకు మంచి చేద్దామని రాసుంటాడు. ఎవరో మహానుభావుడు. ఏమో ఎందుకు రాశాడో దరిద్రపు కుంక. నువ్వు వీక్షణ నుంచి ఆ పనిలోనే ఉండి 24 గంటల్లోపు ఆ ఉత్తరం రాసిన వెధవ ఎవడో నాకు కనిపెట్టాలి. సార్ అమ్మాయి గారితో స్నేహం చేస్తున్న కుర్రాడు ఎవరో కనిపెట్టాలా? ఉత్తరం రాసిన మనిషి ఎవరో కనిపెట్టాలా సార్? ముందు మా అమ్మాయి మీద అభాండాలు వేస్తున్నా ఆ తలమాసిన వెధవ ఎవడో కనిపెట్టు. 24 గంటల్లోపు ఆ ఆకాశరామన్న పేరు నాకు చెప్పకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది. దట్స్ ఆల్. రే ప్రసాద్ ఆగరా. రే ప్లీజ్ రా. నా మాట వినరా. రే ప్రసాద్ వినరా. రే నీకు మళ్ళీ ఇలాంటి ఉద్యోగం దొరకదురా. నా వల్ల కాదురా. ఉత్తరం ఎవరు రాశారో చెప్పకపోయినా నా ఉద్యోగం పోతుంది. నేనే రాశానని చెప్పినా నా ఉద్యోగం పోతుంది. ఈ బాధ నేను భరించలేను రా. ఉత్తరం విషయం తర్వాత మేనేజ్ చేసుకున్నావు. నీకు వేరే ఉద్యోగం దొరకదురా. ఉద్యోగం దొరకకపోతే అడుక్కుంటాను. డీసెంట్ గా బఠానీలు అమ్ముకుంటూ బతుకుతాను. నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. నిన్ను నొప్పించుంటే సారీ. ప్రసాద్ ఒకసారి చేయవతలరా. ప్రసాద్ హలో మాకు రూమ్ కావాలా? సింగిలా డబలా? డబల్ వేస్ట్ సింగిలే. ఏ ఊరు? లోకలే. ఎన్ని రోజులు ఉంటారు? 1 గంట చాలు. గంట? అవును మరి నేను బుక్ చేసుకున్న గంటకే. అంటే మీ ఇద్దరు మొగుడు పిల్లలు కాదన్నమాట. కాదు కాబట్టే ఇక్కడ మొగుడు పిల్లలు ఆటాడుకున్నారు వచ్చా మరి. బాబాయ్ లాడ్జింగ్ అంటే ఏమనుకున్నావురా? నిప్పు నికార్సైన ఫ్యామిలీకి తప్ప నీలాంటి లోపలికి ఏమో. ఏ ముసలా మాటలు జాగ్రత్తగానే. నన్ను లోపలంటావా? మన సంగతి తెలియదు నీకు మరి. మర్యాదగా బయటకెళ్తా లేదా పోలీసులు ఫోన్ చేయమంటావా? జర్నలిస్ట్ ఇది కళా నిజమా? కళ కానిది విలువైనది బాగానే పడుతున్నా. శోభనం టైం వేస్ట్ చేస్తూ మనము. ఈ టైంలో ఎవడు తలుపు కొడుతున్నాడు? దొంగలేమో. మనం ఇక్కడే ఉన్నాం కదా. అలాగే ఎవడాడు? నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసొస్తాను.
నువ్వా? నా వాచీలో టైం 11:30 అయింది. నీ టైం ఎంత అయిందో అది అడగడానికి ఈ టైంలో తలుపు కొడతావా? అసలు బుద్ధుందా నీకు? బుద్ధంటే మన బేవర్స్ గాడి మిస్సింగ్. ఏమే దొంగతనాలు మానేసాం కదా అన్న బెంగతో గోదాట్లో దూకు సూసైడ్ చేసుకున్నాడేమో. సూసైడ్ కాదు సూసైడ్. ఇక్కడున్నావా? పైన వేళ్ళు కింద నువ్వు. రిజర్వేషన్ ఏంట్రా? రిజర్వేషన్ కాదు అబ్జర్వేషన్. ఎక్కువ మాట్లాడుంటే ముక్కల కింద నరికి పాత్ర చేస్తా. ఎక్కడ ముక్కలు చేసుకుని మరీ పాడు కడతావా? నేను శోభనం చేసుకుంటుంటే నీకు ఇదేం పోయే కలవరా? ఇదిగో 5 నిమిషాల్లో బయటికి వెళ్ళకపోతే బట్టలు ఇప్పి కొడతాను. బట్టలాడతావా? ఈ టైంలో ఎందుకులే బాబు, శుభ్రంగా శోభనం చేసుకుంటూ ఉండవమ్మా. బస్సు ఫస్ట్ నైట్ కదా, నీకు కొంచెం పైరసీ కావాలేమో. పైరసీ కాదు ప్రైవసీ. వస్తున్నా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రాత్రంతా నీతో బోల్డ్ అంత పని ఉంటాను రా. కొన్ని సచ్చి కూడా మనకు పనికొస్తాయరా, కొన్ని సచ్చినా పనికిరావు. ఎవరు నువ్వా? చచ్చా. ఇప్పుడు ఈ కోడ్ ఉంది కదా, ఈ చచ్చి మన పనికొత్తది. ఆ మైదానంగా ఉన్నాడే ఆ ఐటమ్ సచ్చా మన పనికిరాడు. ఏంట్రా వాగుతున్నావు పని మానేసి? ఇది బాయిలర్ కూడా బ్యాచిలర్ కూడా అని అడుగుతున్నాను. డౌట్ అది బ్యాచిలర్ కోడే బ్రదర్. ఎలా చెప్పగలిగా? దీన్ని కొనుక్కొచ్చిన నువ్వే కదా. కత్తి చేతిలోకి తీసుకో. మా కోసం ఎవరో వచ్చినట్టున్నారు, మేము వెళ్ళి చూచి వస్తాం. మీరు చూడక్కర్లేదు, చూసి తాగండి, మేము చూస్తాం. భగవంతుడా, మేమేం పాపం చేసావయ్యా? మా ఇంటికి 2 కోతులు పంపించావు. మమ్మల్ని మాత్రం తోకలేని కోతింట్లో పడలేదేంటి? ఆ వచ్చిన వాళ్ళు ఆడకూతులై ఉండాలి, వీళ్ళకప్పుడు గాని తిక్క కుదరదు. కొంచెం స్ట్రెస్ ఎక్కువ తగ్గించవా? డ్రెస్ వేసుకున్నాం కదా. బాబా ఎవరు